హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ అండి. నేను మీ వాసంతిని. ఈరోజు నా గురించి నేను మీకు పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. నేను హైదరాబాద్లోనే పుట్టాను. అంతా నా స్టడీస్ అంతా కూడా హైదరాబాద్లోనే అయ్యింది. తర్వాత నాకు ఈ కుకింగ్లో ఇంట్రెస్ట్ అంటే నాకు చాలా ఇయర్స్ నుంచి ఉందండి. నేను 1980లో కుక్కరీ క్లాసెస్ స్టార్ట్ చేశాను. తర్వాత ఒక 10-15 ఇయర్స్ వరకు క్లాసెస్ తీసుకున్నాను. ఒక కుక్కరీనే కాదండి, క్రాఫ్ట్స్, టైలరింగు ఇవన్నీ కూడా నేను ఒక ఇన్స్టిట్యూట్ కూడా నల్లకుంటలో పెట్టాను. తర్వాత పిల్లలు పెద్దగా అయిపోయారు. నాకు ఒక పాప ఒక బాబు అండి. అయితే వాళ్ళు అమెరికాలోనే ఉంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి. నాకు 4 మనవాళ్ళు, 2 మనవరాళ్ళు, 2 మనవాళ్ళండి నాకు. తర్వాత ఆ క్లాసెస్ తర్వాత నేను మళ్ళీ కొంచెం బోటిక్ అది స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఈ లోపల నా పిల్లల మ్యారేజెస్ అవ్వడము, నేను ఒక ఆల్మోస్ట్ 20 ఇయర్స్ 6 మంత్స్ ఇక్కడ 6 మంత్స్ యూఎస్లో స్పెండ్ చేసేసాను. ఈ కుక్కరీ అంటే నాకు ఇప్పుడే కాదండి, చిన్నప్పటి నుంచి కూడా చాలా 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 ఇంట్రెస్ట్ అనమాట. అట్లా అయ్యి నేను యాక్చువల్లీ ఏంటంటే ఫర్నాండస్ అనే ఒక ఆవిడ ఉండేవారండి. ఆవిడ దగ్గర నేను జస్ట్ 10 రెసిపీస్ నేర్చుకున్నాను. జస్ట్ అంటే ఏదో హాబీలాగా వెళ్ళాను. అందరూ మా ఫ్రెండ్స్ అంతా వెళ్తుంటే మనం కూడా వెళ్దాంలే అంటే నేను ఒక 10 రెసిపీస్ ఫర్నాండస్ తర్వాత. కానీ నాకు మంచి ఇన్స్పిరేషన్ అంటే తర్లా దలాల్ అండి. షీఈ్ వెరీ వెరీ బెస్ట్ కుక్ అండి. ఓన్లీ వెజిటేరియన్ చేస్తారు ఆవిడ. ఏ రెసిపీ కానీ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఆవిడది మాత్రం రియల్లీ నాకు అసలు ఆవిడని ఎప్పుడూ షీఈ్ నో మోర్ ఇప్పుడు. కాకపోతే ఆ వాళ్ళని మాత్రం నేను అసలే మర్చిపోనండి. నా తర్వాత వీళ్ళందరూ వచ్చారు. కానీ మెయిన్ అప్పుడు ఇంకొకటి మన తెలుగు రాష్ట్రాల నుంచి మాలతి చందూర్ అండి. ఆవిడ బుక్స్ ఉండేవి, చాలా 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 బాగుండేవి. రెసిపీస్ అన్నీ ఎంత బాగుండేవో మాలతి చందూర్ అండి. ఇప్పటికి కూడా ఉండుండొచ్చు బుక్స్, ఐ డోంట్ నో. బట్ నా దగ్గర ఒక బుక్ ఉండింది అనమాట. అసలు చాలా బాగుంటాయి అసలు ఆవిడవి. ఇదండి నాకు 10th క్లాస్ నుంచి ఈ కుకింగ్ మీద నాకు ఇదండి. నా మ్యారేజ్ కూడా ఈ కుకింగ్ వల్లనే అయ్యిందండి. వాళ్ళందరూ విజిటర్స్ మా ఇంటికి వచ్చారు. వస్తే నేను వాళ్ళకంతా వండిపోయి, మా అమ్మ నాన్న లేరు. మా నాన్న డిప్యూటీ కలెక్టర్ అండి. మా నాన్న దగ్గరికి మా అమ్మ వెళ్ళారు. అయితే అప్పుడు నేను వాళ్ళకి కుక్ చేసి పెడితే వాళ్ళు 6 మంత్స్ తర్వాత కావాలని చెప్పి చేసుకున్నారండి. అంటే నా లైఫ్ కూడా కుకింగ్తోనే స్టార్ట్ అయిపోయింది. ఇట్లా అనమాట. అయితే నేను కుక్కరీ క్లాసెస్ చాలా అంటే నాకు ఫస్ట్ ఎట్లా ఉండేదండి, కంప్లీట్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ టైలరింగ్ తర్వాత కుకింగ్ తర్వాత క్రాఫ్ట్స్ తర్వాత బేకింగు. ఇలా నాకు అసలు 1 డే అంతా ఇలా గడిచిపోయేదండి. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. నాకు అలా కుకింగ్ అంటే అంత పిచ్చి అనమాట నాకు. తర్వాత ఇంకా 18 ఇయర్స్ పిల్లలతో అక్కడ ఇక్కడ 6 మంత్స్ అక్కడ 6 మంత్స్ ఇక్కడ ఇదే గడిచిపోయిందండి. అంటే నాకు ఒక్కటి ఏంటంటే నేను ఏది కంప్లీట్ చేసుకోలేకపోయాను. కుక్కరీలో కంప్లీట్ అనిపించలేదు నాకు. బుటిక్ చేసుకుందామంటే స్టార్ట్ చేయగానే మా పిల్లల మ్యారేజెస్ అని, తర్వాత వాళ్ళకి పిల్లలని అంత డిస్టర్బెన్స్ వచ్చింది బాగా. సో మళ్ళీ ఇది ఏంటంటే మా కజిన్ ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్తో వచ్చి ఫస్ట్ ఇంటికి వచ్చి షూట్ చేసి నన్ను స్టార్ట్ చేయించింది. నేను చాలా థ్యాంక్స్ చెప్తాను ఆ అమ్మాయికి. నాకు లేకపోతే నాకు యూట్యూబ్లోకి రావాలి అన్న ఆలోచన కూడా ఏం లేదు. అసలు ఆ అమ్మాయి మూలంగానే నేను వచ్చాను. తర్వాత నా పిల్లలు వీళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేస్తారండి. ఆ ప్రాబ్లం ఏం లేదు. నా డాటరు చాలా బెస్ట్ కుక్ అండి. నాకు హెడ్ షెఫ్ ఆమె చాలా బాగా కుక్ చేస్తుంది. చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుందండి నా పిల్లల దగ్గర నుంచి, మా సిస్టర్ దగ్గర నుంచి కానీ, నా కజిన్స్ దగ్గర నుంచి కానీ చాలా చాలా ఇది చేస్తారు. ఇప్పటికైతే స్టార్ట్ చేసిన తర్వాత కూడా నా కజిన్స్ యూఎస్ నుంచి కాల్ చేస్తారు, అక్క మేము చిన్నప్పుడు నీ దగ్గర ఈ రెసిపీ తిన్నాము, అది చాలా బాగుండే, ఇప్పుడు మళ్ళీ మాకు చేసి పెట్టు అని చెప్పి ఇట్లాంటివి చాలా చాలా వస్తున్నాయండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఎంకరేజ్మెంట్ అయితే బాగానే ఉందండి. ఇట్స్ ఓకే. నేను స్టార్ట్ చేసి కూడా జస్ట్ 3 మంత్స్ అవుతుంది. మీకైతే కొత్త కొత్త రెసిపీస్ అనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే నాకు రెసిపీస్ నేనే క్రియేట్ చేసుకోవాలి, దాని నేమ్ కూడా నేనే పెట్టుకోవాలి. అది నా ఇష్టం అండి అట్లా. అందుకని ఇప్పుడు నేను చేసిన రెసిపీస్ అన్నీ కూడా అన్నీ నా కొత్త పేర్లేనండి. ఏదో దేన్నో చూసి చేసిందైతే ఏం కాదు. నాకు చాలా ఇష్టం. నేను రెగ్యులర్గా ఇంట్లో చేసే కుకింగ్ కూడా
ఇప్పుడు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక చిక్కుడుకాయ ఉంది. చిక్కుడుకాయని నేను ఒకటే టైప్ ఎప్పుడు చేయనండి. ఎవ్రీ టైం డిఫరెంట్గానే ఉండాలి. ఏ కుకింగ్ అయినా సరే నాకు డిఫరెంట్గానే ఉండాలి. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ తినేవాళ్ళు ఎవరు లేరండి. చేసి పెడదామన్నా, వెరైటీస్ చేసి పెడదామన్నా కూడా. అందుకే యూట్యూబ్లో మీ అందరి కొరకు చేద్దామని స్టార్ట్ చేశాను. మీరు కూడా చూడండి, ఒక్కొక్కటి ఎట్లా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, నాకు మెయిన్ థింగ్ ఏంటంటే, నేను కొద్దిగా హెల్త్ కాన్షియస్. నేను చేసే రెసిపీస్ కూడా నేను ఏం ఆలోచిస్తానంటే, మీ హెల్త్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను. మీ హెల్త్ చాలా 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 ఇంపార్టెంట్. నవ్వే డేస్ మేము 60 ఇయర్స్కి ఇప్పుడు మేము కొంచెం సఫర్ అవుతున్నాము, కానీ మీకైతే 35 ఇయర్స్ నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. అందుకని కుకింగ్ మంచి ఎంజాయ్ చేయాలి కుకింగ్ని. కాకపోతే ఆ రెసిపీస్లో హెల్త్ కూడా కొంచెం ఇంక్లూడ్ చేయాలి. ఆ ప్రేమ అవన్నీ ఎట్లా ఇంక్లూడ్ చేస్తామో మనము రెసిపీస్లో, వంట ప్రేమతో చేస్తేనే చాలా టేస్టీగా వస్తుందండి. ఏదో చేద్దామని చేస్తే మాత్రం రాదు. సో ఆ ప్రేమతో పాటు మనం హెల్తీని కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు చాలా బాగుంటుంది. ఇదండి నా జర్నీ. ఇప్పటికేంటంటే ఈ కోవిడ్ మూలంగా నేను అమెరికాకు వెళ్ళకపోవడము, ఈ యూట్యూబ్లో జాయిన్ కావడము. మొన్న మా సన్ కూడా అడిగాడమ్మా వస్తామంటే, ఇప్పుడు రాను, ఇంకో 1-2 ఇయర్స్ వరకు రాను అని చెప్పేశానండి. ఎందుకంటే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. అట్లీస్ట్ ఐఎమ్ సో హ్యాపీ. ఏంటంటే అక్కడ ఏమవుతుంది ఏంది అదంతా ఐ డోంట్ వాంట్. నాకు మనీ వస్తుందా అని ఏం లేదండి. కాకపోతే నేను ఒకటి చేస్తున్నా అనే ఫీలింగ్ అండి నాకు. ఆ ఫీలింగ్తో నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. నేను మీ అందరు కూడా నన్ను బాగా ఆదరిస్తారనే అనుకుంటున్నాను నేను. ఇంకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే నేను పెద్ద డౌన్ టు ఎర్త్ మనిషినండి. పెద్ద నాకు ఇవన్నీ నచ్చవు. సింపుల్గా ఉండాలి, సింపుల్ లివింగ్ ఇష్టము. గార్డెనింగ్ చాలా చాలా ఇష్టము. నేను పెడతానండి, నా గార్డెన్ వీడియో కూడా పెడతాను. నేను ఫేస్బుక్లో పెట్టాను ఫస్ట్, నా డాలియా అని చెప్పి. చాలామంది లైక్ చేస్తున్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. నా కాలేజ్ను నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాను, నా కాలేజ్ వరకు అట్లాగే ఉన్నాను. స్టిల్ ఐఎమ్ లైక్ దట్, అట్లాగే ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను నా రెసిపీస్ మీరు మాత్రం బాగా ట్రై చేయండి. ఎందుకంటే దాంట్లో చాలా హెల్దీ ఉంటుంది. దాంట్లో నేను నా డైట్ ఎట్లా ఉంటుందంటే, కొన్ని ఉందండి మీకు, వెజిటేబుల్గా ఎగ్ కప్స్ అవన్నీ చేశాను చూడండి. అలాంటి డైటే నేను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను అనమాట. సో నేను కూడా మీ కొరకు హెల్దీ కొరకే ఆలోచిస్తూ ఉంటాను. మరి నావి ఎలా ఉంటున్నాయో నాకైతే తెలీదు. మీరు కామెంట్ పెడితేనే కదా నాకు తెలుస్తుంది. మీరు చూసి చేసుకొని తిని కామెంట్ పెడితేనే కదా నాకు తెలుస్తుంది. ఏమో ఒక కోరిక ఏంటంటే, మీరు అందరూ చాలా ఎంకరేజ్ చేస్తారు అనే ఆశ మాత్రం ఉందండి. సో ఇంకోటి ఏంటంటే, ఈ యూట్యూబ్ ద్వారా నేను చేసే రెసిపీస్ అన్నీ మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి. హెల్త్ వైజ్ అండి. నేను ఏదో నాకు వచ్చింది నేను చెయ్యాలి పెట్టాలి అని మాత్రం నేను ఎప్పుడూ చూడనండి. నాకు ఎవ్రీబడీస్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, జస్ట్ లైక్ మీ. నా హెల్త్ నాకు ఎంత ఇంపార్టెంటో మీ హెల్త్ కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సాధ్యమైనంత వరకు నేను ఇంట్లో వాటితోనే ట్రై చేస్తున్నాను. కాకపోతే అండి, ప్రతి రెసిపీ కొత్తగానే ఉంటుందండి. ఏ రెసిపీ అయినా కూడా కొత్తగా. నేను అప్పటికప్పుడు ఒక 1 డే బిఫోర్ థింక్ చేసుకుంటాను. థింక్ చేసి ఇమ్మీడియట్గా చేసేస్తాను. దానికి ఏదో ఒక పేరు పెట్టేసుకుంటున్నాను. కాకపోతే మీకు ఆ పేర్లు ఏదో నచ్చినా నచ్చకపోయినా నా రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. జర్నీ అయితే ఇలా సాగుతుంది. ఇప్పుడు మీ చేతిలోకి వచ్చేసాను నేను, అది అన్నమాట. ఇంకేం లేదండి చెప్పడానికి కూడా, ఇంకా ఏం లేదు. సో ఐఎమ్ సో హ్యాపీ. అదొక్కటి మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఎందుకంటే నేను మీలోకి వచ్చేసాను కదా, అది నా హ్యాపీనెస్ అంటే. అట్లీస్ట్ నాకు ఇంట్లో తినడానికి ఎవ్వరు లేరండి. నేను చేస్తే మీరు చేసుకొని తింటారు కదా, అది చాలు కదా నాకు. అందుకే చేస్తున్నానండి. ఇంకోటి, ఇదొక హాబీ లాగానే చేస్తున్నానండి. నాకు ఏది వేరే ఏం లేదు. నెక్స్ట్ మీకు ఒక వీడియో చేస్తానండి డయాబెటీస్ గురించి. బికాస్ ఐఎమ్ ఏ డయాబెటిక్ పేషెంట్. నేను 3 monthsలో ఎంత డయాబెటిక్ ఎలా తగ్గించుకున్నాను ఇంట్లోనండి. నో పెద్ద ఏమి కష్టపడేది చేసేది ఏం లేదు. ఆ వీడియో నేను చేసి మీకు పెడతాను. మీకు యూస్ఫుల్ అవుతుండొచ్చు. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, బట్ నా అనుభవాలు మాత్రమే పెడతాను నేను ఎవరిని కంపేర్ చేసి ఎవరిని చేసి కాదండి. నా జస్ట్
నేను దేని త్రూ వెళ్ళానో అది మాత్రమే మీకు చెప్తానండి. మీరు ఇష్టం ఉంటే ఫాలో కావండి, లేకపోతే లేదు. కానీ కాకపోతే ఏంటంటే హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. నవ్వే డేస్ ఈవెన్ చిన్న పిల్లల హెల్త్ కూడా మోర్ ఇంపార్టెంట్ అండి. అది మాత్రం మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే అండి, హ్యాపీగా ఉండండి న్యూ ఇయర్లో. అండ్ మీ పిల్లల్ని చాలా బాగా చూసుకోండి. ఇంకొక చిన్న విషయం అండి, ఐ లైక్ చిల్డ్రన్ అండి. నాకు పిల్లలు అంటే చాలా 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 ఇష్టం. నేను ఈవెన్ నా మనవరాలతో కూడా నాకు చాలా ఇష్టం అండి. నాకు ఏ పిల్లలైనా సరే, మా సర్వెంట్ పిల్లలు ఇంట్లోనే ఉంటారండి, వాళ్ళని కూడా నేను చాలా లైక్ చేస్తాను అనమాట. కాకపోతే వెరీ స్ట్రిక్ట్ అండి, చాలా స్ట్రిక్ట్ నేను. ఎందుకంటే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కదా, అందుకని అనమాట. సో మా ఇంట్లో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఇంట్లో ఒక సర్వెంట్ అండి, 17 years ఉన్నారండి నా దగ్గర. వాళ్ళ పిల్లలు ఇక్కడే పుట్టారు. నౌ దే ఆర్ ఇంజనీర్స్, బోత్ ఆర్. ఐఎమ్ సో హ్యాపీ రియల్లీ. వాళ్ళు మా ఇంట్లో నేను చెల్లేటప్పుడు వాళ్ళు ఎంత ఏడ్చారో నేను కూడా అంతే ఏడ్చానండి. నాకు ఒక్కటే, నాకు చాలా స్ట్రిక్ట్ అండి. స్ట్రిక్ట్గా ఉండడం వల్లనే ఈరోజు వాళ్ళిద్దరు ఇంజనీర్స్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. నేను ఎప్పటికీ మర్చిపోను ఇవన్నీ. సో అందరినీ బాగుపరచాలనే థింక్ చేస్తుంటాను. కాకపోతే ఫుడ్ కూడా అంతేనండి, చేస్తాను అందరికి 10 మంది తినాలని ఆలోచిస్తూ ఉంటాను. అందులో మీరందరూ వచ్చేసారు ఇప్పుడు. ఐఎమ్ సో హ్యాపీ. నా బుటిక్ కూడా చాలా బాగా నడిచేదండి. ఈవెన్ అమెరికాలో కూడా కొన్ని రోజులు రన్ చేశాను. ఈ కోవిడ్ అప్పటి నుంచి స్టాప్ చేసేసాను నేను. నా శారీస్ అన్నీ నేనే డిజైనింగ్ చేసుకుంటానండి. ఇది ఆల్మోస్ట్ 20 years బ్యాక్ శారీ అండి. మీరు బిలీవ్ చేస్తారో లేదా, నా కజిన్స్ వీళ్ళందరూ కూడా, నా కస్టమర్స్ కూడా ఎట్లా అంటే వాళ్ళ ఓల్డ్ శారీస్ తెస్తారు, వాళ్ళ అన్నీ చాలా డిజైనింగ్ చేసి ఇస్తాను. ఇది కూడా ఒక రోజు నేను చేసిన కొన్ని శారీస్ ఉన్నాయి, ఇది కూడా ఒక రోజు మీకు వీడియో పెడతాను నేను. ఓకేనండి, ఇది నా జర్నీ. నెక్స్ట్ ఏంటంటే నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నానండి సంక్రాంతి కొరకు. అది 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. అదే అండి. ఇంకా ఓకే అండి, నమస్తే అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ అండ్ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ వెరీ మచ్.